పిలుస్తాను కానీ ఆయన బాయ్ కాదు కదా. మీకు కాదేమో, నేను అలా ఊహించుకుంటున్నాను కాబట్టి, నేను అలా అనుకున్నాను కాబట్టి. ఊహించుకోవడం ఎందుకు, నిజంగానే అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా. నీ వాళ్ళు ఎంతో మంది అవసరం లేదు, సమాజంలో ఇన్ని ఉన్నాయి, ఎవరిళ్లలో కష్టాలు ఉన్నా సరే నీ మీద ఫోకస్ చేసి ఆ పిల్లకి న్యాయం జరగాలి, పిల్ల వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేకపోయినా సరే సురక్షితమైన ప్రదేశంలో ఉండాలి, వాడితో వెళ్ళకూడదని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా లీడ్ తీసుకొని మాట్లాడుతున్నారు. అవసరం లేదు కదా. అవసరం లేదంటే ఇప్పుడు నేను సమాజంలో చాలా చూసాను, మా ఫ్రెండ్స్ లైఫ్లోనే చాలా చూశాను. చచ్చిపోవడాలు, విడాకులు తీసుకోవడం, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం. ఇది ఒకటే మార్గం అంటే నాకు ఇది నచ్చింది కాబట్టి నేను వెళ్ళాను. సో ఇట్లానే కంటిన్యూ అవ్వాలి, ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నువ్వు కూడా అఘోరి దీక్ష తీసుకొని అలాగే తయారవుతావా? అంటే అలాగే అంటే సాధన నేర్చుకుంటాను. నేను అఘోరి అయిపోవాలి, అలా మారిపోతాను అయితే చెప్పను, సాధన అయితే నేర్చుకుంటాను. సాధన అంటే ఏంటి అసలు? సాధన అంటే ఏంటి నీకు తెలుసా? సాధన అంటే ఏంటో మొన్నటిదాకా కొన్ని నేర్పించారు కదా, అదే ఏం నేర్పి శ్మశానంలో సాధన చేస్తారు, అవి కొన్ని పూజలు ఉంటాయి. యా, నార్మల్ గా ఉపయోగపడేవా లేకపోతే ఎవరికి ఉపయోగపడేవా మా పూజలు? క్షుద్ర పూజలా? క్షుద్ర పూజలు అలాంటి ఏం చేయమండి, మనిషికి మంచి జరిగేదే మేము చేస్తాం. శ్మశానాల్లో ఎట్లాంటి పూజలు చేస్తారు? అవి శ్మశానంలో సాధన చేస్తారు. శివయ్య శ్మశానం దగ్గరే ఉంటాడని ఎలా అంటారో, ఆయన ఉంటాడు కాబట్టి, ఆయన ఉండేది మాకు గుడి కాబట్టి అక్కడికి వెళ్ళి సాధన చేసుకుంటాం. క్షుద్ర పూజలు అలాంటివి ఏం చెయ్యం, చేతబళ్ళు అలాంటివి. ఓకే, సో ఇవన్నీ చేస్తారు.